ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. జర్నీ విత్ జీసస్ సబ్స్క్రైబర్స్కు అలాగే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ ఏ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. అయితే ఈ దేశంలో పుట్టడము నాకైతే ఎంతో గర్వకారణంగా ఆనందంగా ఉంటుంది. మరి మీకు కూడా అట్టి ఆనందం ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ఏదైనా మరి మనకి ఇటువంటి దేశాన్ని మరి చక్కటి వాతావరణాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన అవసరం ఉంది. అయితే పిల్లారా, ఇక మనము విషయంలోనికి వెళ్తే ఈరోజు మన ధ్యానాంశము స్వస్థత పరిచర్యలు కరెక్టేనా అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే క్రైస్తవ్యంలో చాలా సంఘాలను మనం చూస్తాం. ఆ సంఘాలలో చాలా రకాలైన పరిచర్యలు మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. అయితే పిల్లారా, ఎక్కడైతే స్వస్థతలు ఎక్కువగా జరుగుతాయో, మరి అద్భుతాలు ఎక్కువగా జరుగుతాయో అది జనాల దృష్టిని ఆకర్షిస్తుంది. అటువంటి స్థలాలకు జనాలు తండోపతండాలుగా వెళ్ళటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఆ స్థలాలకే ప్రజలు తండోపతండాలుగా వెళ్తారు అంటే, మనిషిలో ఆశ అనేది ఒకటి ఉంటుంది. పుట్టినది మొదలుకొని కొన్ని రోజులకు అది స్టార్ట్ అవుతుంది. తర్వాత చనిపోయే అంతవరకు కూడా మానవుడు ఏదో ఒక ఆశ చేత కొట్టబడతాడు. అయితే తను ఏదో పొందుకోవాలన్న ఆరాటంలో మరి దేవుడి దగ్గరకు వచ్చే ప్రయత్నము మానవుడు చేయటం జరుగుతుంది. అందుకని స్వస్థత పరిచర్యల దగ్గర విస్తారముగా తండోపతండాలుగా జనాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే పిల్లారా, ఒక క్రైస్తవుడి టార్గెట్ అదేనా, గమ్యం అదేనా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవుడి యొక్క ఎండ్ పాయింట్ గమ్యము ఏంటి అంటే, ఎక్కడికి రీచ్ అవ్వాలి అంటే నిత్యత్వానికి మనం రీచ్ అవ్వాలి. కాబట్టి ఇంత భక్తి సాధన ఈ భూమి మీద మనం ఎందుకు చేస్తా ఉన్నాం, దానికి కారణం ఏమిటంటే, చనిపోయిన తర్వాత కూడా యేసుతో పాటు యుగ యుగాలు మరి మృతులవ్వకుండా బ్రతికుండాలని, నిత్యత్వము పొందుకోవాలనేదే మన యొక్క టార్గెట్. అయితే మరి ఈ స్వస్థత పరిచర్యలకు చాలా మంది వెళ్తా ఉన్నారు కదా, మరి దీన్ని దేవుడు పెట్టలేదంటే ఖచ్చితంగా స్వస్థత పరిచర్యను కూడా దేవుడే పెట్టాడు. మరి దేవుడు దీన్ని ఎందుకు పెట్టాడు అంటే, మరి అనేక మందిని ఆయన యొద్దకు ఆకర్షించుటకు ఈ స్వస్థత పరిచర్యలను, అద్భుతాల పరిచర్యలను కూడా దేవుడే పెట్టడం జరిగింది. అయితే పిల్లారా, ఒక మానవుడు దాంతో ఒక భక్తుడు ఏదో ఒక అద్భుతం జరుగుతుందని దేవుడి దగ్గరికి వస్తాడు. అద్భుతం పొందుకున్న తర్వాత అతనికి ఏమర్థం అవుతుందంటే, ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మాత్రమే కాదు, ఈయనే లోకరక్షకుడు, ఈయనలోనే నిత్యజీవం ఉన్నదన్న సత్యం తెలుస్తుంది. వెంటనే ఆ సత్యము తెలిసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర నుండి ఏదో పొందుకోవాలి అన్న ఉద్దేశము కాక, దేవుడికి తాను ఎటువంటి మరి వాడిగా జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ మార్గాన్ని మానవుడు తెలుసుకుని ముందుకెళ్ళినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ స్వస్థత పరిచర్యలు అనేది నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి, అలాగే లోకరక్షకుణ్ణి కనుగొనడానికి ఒక ఉత్ప్రేరకముగా, ఒక కెటలిస్ట్ గా వాడబడాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. మీకు అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు అందరూ చదువుకుంటూ ఉంటారు. ఎల్కేజీలో మొదలైన చదువు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా చాలా మంది డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ట్రిపుల్, ఇంకా చాలా చదువుతూ ఉన్నారు. అయితే గమనించండి పిల్లలు, ఎల్కేజీలో ఉన్నప్పుడు మనం ఏబిసిడీలు నేర్చుకుంటూ ఉంటాం. ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు మరి లెటర్స్, వర్డ్స్ రాయటం మొదలు పెడతాం. తర్వాత హై స్కూల్కి వెళ్ళాక ఇంకా కొంచెం బలమైన విద్య, ఇంకా అలాగే మరి ఇంటర్మీడియట్, మరి అలాగే గ్రాడ్యుయేషన్, తర్వాత పీజీ స్టేజ్కి చేర్చబడిన తర్వాత ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని ఒక మానవుడు పొందుకుంటాడు. ఇప్పుడు అలాగే ఒక మానవుడు ఎవరైతే ఉన్నాడో అతడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏబిసిడీలే నేర్చుకుంటా ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమనాలి? వాడు ఎంతకాలము వాడు చదివిందంతా కూడా దండగా టైం వేస్ట్ అయింది తప్ప వాడు ఏ మాత్రము గమ్యానికి చేరుకునటంలో ముందుకు రాలేకపోయాడు. అలాగే వాడి చదువు అంతా కూడా వేస్ట్ అయిపోయింది అని అర్థం. ఎందుకంటే సంవత్సరము గడిచే కొద్దీ అతని యొక్క జ్ఞాపక శక్తి పెరగాలి, అతడు మరి ఆ చదువును చూసే పద్ధతి పెరగాలి, అలాగే ఇంకా బలమైన, ఇంకా ఇంపార్టెంట్ చదువులు చదువుకుంటూ అతడు పైకి వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప అదే ఏబిసిడీల్లో ఉండిపోయేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే ఈ స్వస్థత పరిచర్యలు అనేది ఒక క్యాటలిస్ట్ గా దేవుడు ఇచ్చాడు. దేవుడి వద్దకు మనుషులను చేర్చుటకు ఒక ఆకర్షణ వస్తువుగా దీన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. దురదృష్టం చేస్తూ మానవులు ఏం చేస్తా ఉన్నారంటే అక్కడే ఆగిపోతా ఉన్నారు, ఇక ముందుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు.
మేము 20 ఏళ్ళ నుండి క్రిస్టియన్స్ అండి, 30 ఏళ్ళ నుండి దేవుడిని నమ్ముకున్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా దేవుడి వద్ద నుండి ఏదో పొందుకోవాలి, దేవుడి వద్ద నుండి ఏదో లాగేసుకోవాలన్న ఆశే తప్ప వారు దేవుడికి ఏమివ్వాలి అన్న ఉద్దేశంలోనికి మానవులు రావట్లేదు. మరి ముఖ్యంగా చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంటుందని, ఆ నిత్య జీవము కోసము తాపత్రయపడాలని, ఇక్కడే మనకి దానికి సంబంధించిన సరుకును మరి పోగు చేసుకోవాలన్న ఉద్దేశంలో మానవులు ఉండట్లేదు. అయితే పిల్లారా గమనించండి, ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత అతడు ఏం చేస్తాడండి, పాలు త్రాగుతూ ఉంటాడు. మరి ఆడికి సంవత్సరం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మరి ఘనాహారాన్ని మరి అతడు తినడానికి సౌలభ్యం ఏర్పడుతుంది. మీరు గమనించండి, పుట్టినప్పుడు ఎవరికి కూడా పళ్ళు ఉండవు. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సుమారు సంవత్సరం పైబడే కొద్దీ ఒక్కొక్క పన్ను మరి బిడ్డలకు వస్తుంది. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు ప్రకృతిలో అన్నీ పెట్టాడు, మరి సంవత్సరం తర్వాతే పళ్ళు ఎందుకు రావాలి అంటే ఘనమైన ఆహారం అప్పటి నుంచి ఒంటికి అవసరం అని దేవుడు ఆ రకంగా అనుమతించాడు అనేది గమనించండి. అలాగే ఘనమైన ఆహారాన్ని తింటాడు. ఆ తినేటప్పుడు కూడా అన్నప్రాసనం అప్పుడే బిర్యానీలు అన్నీ పెట్టారండి. స్టార్టింగ్ లో ఈజీగా అరిగేటటువంటి వస్తువులు మరి పిల్లవాడికి పెడతారు. ఉండగా మరి భోజనం చేస్తూ ఉంటాడు, బిర్యానీలని ఇంకా రకరకాల పెద్ద అయ్యే కొద్దీ కూడా తింటూ ఉంటాడు. ఒక 30 ఏళ్ళు వచ్చేసిన ఒక యువకుడు నేను రోజు పాలే తాగుతాను అన్నాడు అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉపయోగం లేదు. పాలు మంచి ఆహారం కాదంటే పాలు మంచి ఆహారమే, కానీ 30 ఏళ్ళ యువకుడిని పెంచి పోషించడానికి అవసరమైన ఆ పోషకాలన్నీ కూడా పాలలో ఉండవు. అతడు ఖచ్చితంగా ఘనాహారాన్ని తీసుకోవాల్సిందే. కాబట్టి మీరు ఒక స్వస్థత కోసమో, అద్భుతం కోసమో, దేవుడి వద్ద నుండి ఒక విడుదల కోసమో దేవుడి దగ్గరికి వచ్చారు, దైవజనులు మీకు సహాయం చేశారు, చాలా మంచిది. అక్కడ నుండి మీ ఆలోచన దృక్పథము మారి నిత్య జీవము నేను పొందుకోవాలి అని తాపత్రయపడి నిజ దేవుడికి నేనేమైనా ఇవ్వాలి, నా జీవితాన్ని అర్పించాలనే ఒక ఆలోచనలోకి వచ్చేస్తే చాలా మంచిది. మరి ఎద్దులాగా ముద్దులాగా పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా పాలే తాగుతానంటే అర్థం లేదు. అలాగే 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏబిసిడీలే చదువుతానంటే నువ్వు సరిపడిన జ్ఞానాన్ని సాధించలేదని క్లియర్ గా అర్థమైపోతుంది. ఆది కాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేయించును అని అక్కడ రాయబడి ఉంది. అయితే ఇస్సాకు పుట్టాడు, చిన్నప్పటి నుండి అతడు పాలు తాగి పెరుగుతూ ఉన్నాడు. ఒక దశ, ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇక మరి పాలు తాగటం అనేది అతడు మానేశాడు, పాలు మానిపించేశారు. ఎందుకంటే పెరిగి పెద్దవాడు అవుతా ఉన్నాడు కాబట్టి ఘనాహారాన్ని బిడ్డకు పెట్టాలని. అలాగే ఇస్సాకు పాలు విడిచిన దినమున, మానేసిన దినమున అబ్రహాము గొప్ప విందు చేయించాడని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి పిల్లారా, మనము కూడా ఇంకా దేవుడి దగ్గర ఏబిసిడీలు నేర్చుకునేవారుగా కాక ఆయన వద్ద నుండి ఏదో పొందుకోవాలన్న ఆలోచన మరి ఎన్నాళ్ళైనా పోనటువంటి దశలో కాకుండా దేవుడికి ఏదైనా ఇవ్వాలి అనేటటువంటి ఒక దశలోనికి వెళ్ళాలి. ఘనాహారాన్ని జీర్ణము చేసుకోగలిగిన ఒక ఆత్మీయ క్యాపబిలిటీని మనం పొందుకున్నట్లయితే అప్పుడు తండ్రి విందు చేసినంత సంతోషిస్తాడు అనే ఆత్మీయ అర్థము అందులో దాగి ఉంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్వస్థత పరిచర్యలు చాలా మంది చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు అయితేనేంటి, ఇంకా చాలా మంది దైవజనులను వాడుకుని దేవుడి పరిచర్యను జరిగిస్తూ ఉంటారు. అయితే చాలా మంది వారి వీడియోలు పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా దూషిస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అది ఏ మాత్రము సబబైన మంచి పని కాదనేది గమనించండి. ఎందుకంటే అన్ని పరిచర్యలు దేవుడే ఇచ్చాడు. అయితే మనిషి ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి నేర్చుకోవాలన్నమాట. ఒక్కొక్క దశలో ఒక్కొక్క అనుభవము గుండా మానవుడు వెళ్ళాలన్నమాట. ఆ అనుభవాన్ని తెలుసుకొనుటకే ఇన్ని రకాల పరిచర్యలను దేవుడిచ్చాడు. కానీ మానవులు మాత్రము వెంటనే అప్డేట్ చేసుకుంటూ, అంటే ఏబిసిడి కదా వాడు చేసేది తక్కువ అని పోల్చడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా మొదట్లో ఏబిసిడీలు నువ్వు చదివినవి అవే పునాది. నువ్వేం రాసినా ఏం చదివినా వాటి ఆధారంగానే చదవగలుగుతావు. వాటిని ఆధారము చేసుకుంటూ ఇంకా చాలా జ్ఞానాన్ని పొందుకునేటువంటి ప్రయత్నము చేయాలనేది గమనించండి. నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక భక్తుడు మరి అతడు ఏదో పొందుకోవాలని దేవుడి దగ్గర ఏదో జరుగుతుందని ఆశపడి వచ్చాడు. తెలిసిపోయింది దేవుడు కార్యాలు చేయటంతో పాటు మరి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం గలవాడు, లోకరక్షకుడు నా ఆత్మను కాపాడాడని ఇంకా అక్కడి నుంచి కూడా మరి గొప్ప భక్తి సాధన వైపు మానవుడు వెళ్ళిపోవలసిన అవసరం ఉన్నది. మరి ఈ సందర్భంగా మా తల్లి గారి గురించి 2 విషయాలు చెప్తాను. మా అమ్మగారు చిన్నప్పుడు దేవుళ్ళలోకి ఎలాగొచ్చారంటే, నేను పుట్టిన వెంటనే చనిపోతానని డాక్టర్లు చెప్పారు. చెప్పగానే మా అమ్మగారు చుట్టాల్లో ఒక వ్యక్తి చెప్పారు మా అమ్మగారికి, నువ్వు యేసు
ప్రభువును నమ్ముకో, ఆయన స్వస్థత చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, నీ కుమారుడు బ్రతుకుతాడని ఒక ఆవిడ చెప్పగా మా అమ్మగారు దానిని నమ్మి యేసుక్రీస్తు ప్రభువుల వారిని నమ్ముకోవటం జరిగింది. అయితే తర్వాత మరి నేను బ్రతకటము, సజీవుడిగా ఉండటము, దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. తర్వాత కాలంలో మా అమ్మగారికి ఒక క్యాన్సర్ వంటి వ్యాధి వచ్చినప్పుడు కూడా మరి దేవుడు స్వస్థపరుస్తాడని రోజు చర్చికి వెళ్ళటం ప్రారంభించారు ఆవిడ. మరి కొంతకాలానికి ఆవిడికి అద్భుతమైన స్వస్థత కూడా జరిగింది, చక్కటి ఆరోగ్యాన్ని ఆవిడ పొందుకున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మా అమ్మగారు క్రైస్తవ్యంలోకి వచ్చిన ప్రారంభ రోజుల గురించి, అంటే 30 సంవత్సరాల కంటే ఎక్కువ పైచులకు ముందు సంగతుల గురించి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మా అమ్మగారు ఎలా ఉంటారంటే, ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్తారు. ప్రతిరోజు దేవుడి సన్నిధిలో 4 నుండి 5 గంటలు స్తుతి ఆరాధన దేవుడికి చేస్తారు, స్తుతి చేస్తారు 5 గంటలు. ఉదయాన్నే 4 గంటలకు దేవుడి మందిరానికి వెళ్తారు, 2-2:30 గంటలు అక్కడ ఉంటారు. సాయంత్రం 2-2:30 గంటలు ప్రతిరోజు. నాకు తెలిసి, నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇలాగే మా అమ్మగారు చేస్తా ఉన్నారు. అయితే మా అమ్మగారు ఏమీ ఖాళీగా ఇంట్లో కూర్చునే స్త్రీ కాదు. ఆవిడ ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తూ రీసెంట్ గానే రిటైర్ అయ్యారు. నేను చాలా సార్లు గమనించాను, స్కూల్ కి సెలవు ఉన్న రోజు మా అమ్మగారు ఏం చేస్తారంటే, స్కూల్ కు రెడీ అయినట్టే ఆ సెలవు రోజు కూడా రెడీ అయిపోతారు. ఆవిడ తినడానికో మరి త్రాగడానికో బాక్స్ ప్యాక్ చేసుకుంటారు, వెళ్ళిపోయి దేవుడి మందిరానికి వెళ్ళిపోతారు. స్కూల్ పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 దాకా అయితే ఆ సెలవు దినమున మరి స్కూల్కి వెళ్లకుండా మరి అక్కడికి దేవుడి మందిరానికి వెళ్ళిపోయి అక్కడే కాలం గడిపి దేవుడికి ఆరాధన చేసి దేవుడిని ప్రార్థించి వస్తారు. ఇలా అనేక దినాలు మా అమ్మగారి జీవితంలో జరిగిన. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మా అమ్మగారు ఏదో స్వస్థత జరుగుతుందని నమ్మి దేవుణ్ణి నమ్ముకున్నారు. తన కుమారుడికి రోగం తగ్గుతుందని నమ్మి దేవుణ్ణి నమ్ముకున్నారు. అది ఆవిడ యొక్క ప్రారంభ స్థితి. కానీ ఇప్పుడు చూస్తే భక్తి సాధన నేర్చుకున్నారు, ఉండగా దేవుడికి ఇవ్వటం నేర్చుకున్నారు, ఉండగా ఈ దేవుడే నిజమైన దేవుడని రూఢీపరుచుకుని లోకరక్షకుడని తన ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే ఏసే శరణ్యమన్న జ్ఞానాన్ని మా అమ్మగారు పొందుకోవటము జరిగింది. అయితే మరి స్వస్థత పరిచర్య కనుక నిజంగా వ్యర్థమైనదంటే, వేస్ట్ అయినదంటే మా అమ్మగారు ఆ రోజు వచ్చేవారు కాదు. మా అమ్మగారు ఆ రోజు దేవుడిని నమ్ముకోకపోతే ఈ రోజు నేను ఒక దైవజనుడిగా మారి మరి ఇంతమందికి ఆశీర్వాదకరంగా మేము బ్రతికేటటువంటి అవకాశము లేనేలేదు. కాబట్టి ఈ స్వస్థత పరిచర్య అనేది నిజరక్షకుణ్ణి తెలుసుకోవటానికి, ఆయన గమ్యములోనికి మనం చేరటానికి ఒక క్యాటలిస్ట్ గా, ఒక ఉత్ప్రేరకముగా ఉపయోగపడుతుంది. దాన్ని సవ్యంగా ఉపయోగించుకోవాలి. తర్వాత దేవుడి దగ్గర పొందుకున్నాక వీ హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్ అండి. తర్వాత నిజమైన దేవుడు ఏమేమి చేయగలడు, మొదటగా మన ఆత్మను రక్షించగలడని గ్రహించి ఆ రకమైన భక్తి సాధనలోకి మనం వెళ్ళిపోవలసిన అవసరత ఉన్నది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు మీకు కనిపిస్తారు. ఒకరు అబ్రహాము, ఇద్దరు లోతు. వారిరువురు కూడా చుట్టాలే, వారిరువురు కూడా భక్తి పరులే. లోతు గురించి కూడా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆ నీతిమంతుడగు లోతు అని కొత్త నిబంధన గ్రంథం సంబోధించింది. లోతు నీతిమంతుడే, లోతు గారు కూడా అబ్రహాము లాగా భక్తుడే. అయితే వీరిరువురికి తేడా ఏమిటంటే, లోతు ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ వైపు చూశాడు. నువ్వు ఈ దిశగా వెళ్తే నేను వేరే దిశగా వెళ్తానని అబ్రహాము చెప్పినప్పుడు లోతు ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ కావాలి అన్న ఉద్దేశంతో అటువంటి ప్రాంతాన్ని ఎన్నిక చేసుకోవటం జరిగింది. భక్తుడే. అయితే అబ్రహాము గారు ఏం చేశారంటే, అబ్రహాము యొక్క తత్వం ఏమిటంటే, ఎక్కడున్నా ఒకే చోట ఒంటరిగా దేవుణ్ణి కలుసుకోవాలనే తత్వం, ఒంటరిగా ఉండి భక్తి సాధన చేయాలనే తత్వము కలిగిన వాడు అబ్రహాము. ఈ లోతు గారు భక్తుడే అయినప్పటికీ కూడా అబ్రహాము వలె నిత్యము దేవుడితో సాగాలని, మరి ఒంటరిగా దేవుణ్ణి కలుసుకోవాలని, ఒంటరిగా అబ్రహాము వలె భక్తి సాధన చేయాలి అన్న కాన్సెప్ట్ ఈ లోతు దగ్గర లేదు. అదొకటి భక్తుడైనప్పటికీ కూడా ఆ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ దేవుడు ఇస్తాడన్న ఆలోచనలోనే లోతు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ నుండి పెద్దగా ఘన విజయాలు లోతు సాధించలేదనేది గమనించండి. అలాగే అబ్రహాము యొక్క జీవితాన్ని కనుక మీరు చూసినట్లయితే అనుక్షణము అతని భక్తి స్థాయి పెరుగుతానే ఉంది తప్ప తగ్గలేదు. ఎందుకంటే మొదటిగా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నీవు అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించని చెప్పారు. అబ్రహాము గారు మరి అన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. స్టార్టింగ్ లో అది అబ్రహాము యొక్క ఆత్మీయ స్థితి. కొన్నాళ్ళు సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహాము యొక్క ఆత్మీయ స్థితిని మనం చూసినట్లయితే, మొదట దేవుడి కోసం అన్ని విడిచిపెట్టేశాడు కదా, చక్కటి ఆత్మీయ స్థితే కదా. ఇంకా ఆ స్థితిలోనే అంటే కాదండి, ఇంకా గొప్ప ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు నీ కుమారుడైన ఇస్సాకును నా కోసం బలిగేయమంటే మారు మాట్లాడకుండా అబ్రహాము ఇస్సాకును
కొడుకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి కేవలము దేవుడు పిలవగానే వెళ్ళిపోయే ఆత్మీయ స్థితి నుండి దేవుడు అడిగితే కన్న కొడుకునైనా సరే బలిచ్చేసేటువంటి గొప్ప ఆత్మీయ స్థితికి కాలము గడిచే కొద్దీ అబ్రహాము చేరుకున్నాడు. అలాగే అబ్రహాము గారి యొక్క ఆఖరి రోజులను కనుక మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉందంటే, ఈ లోకం వేస్ట్, ఈ చుట్టుపక్కల ఉన్న ఇవన్నీ వేస్ట్, కానీ నేను పునాదుల గల పట్టణము కోసం ప్రయాసపడతానన్న ఒక అనుభవంలోనికి అబ్రహాము గారు వెళ్ళిపోయారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసుల జాబితాలో అబ్రహాము గురించి రాయబడి అక్కడ ఉన్న మాటలు ఏమిటంటే, అబ్రహాం అయితే పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అని అక్కడ రాయబడి ఉంది. మొదటి ఆత్మీయ స్థితి దేవుడి కోసం, మరి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయే ఆత్మీయ స్థితి. మరి తర్వాత కాలంలో మరి కొడుకునే అవసరమైతే దేవుడి కోసం వాగ్దానం, ఎప్పుడుకో సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకునే దేవుడి కోసం ఇచ్చేసి ఆత్మీయ స్థితి అద్భుతంగా పెరిగింది. తర్వాత అసలు లోకమే దరిద్రము, నేను పునాదులు కలిగిన పట్టణం వైపు అడుగులేయాలనే ఆలోచన అంత్యదినాలలో అబ్రహాము జీవితంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి దినదిన ప్రవర్ధమానము పొందుతూ రోజు రోజుకి తన ఆత్మీయ స్థితిని పెంచుకుంటూ ఒక గొప్ప విధానములోనికి అబ్రహాము వెళ్ళిన నడిపించబడిన సందర్భాలను మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ప్రియ జనాంగం, ప్రతిరోజు కూడా మనం ఎదగాలి. ఎప్పుడూ పాలు తాగే వారిలాగానే ఉండకూడదు. ఘనమైన ఆహారం మరి తీసుకునే వారిగా ఉండాలి. ఎటువంటి ఆహారం అయినా జీర్ణము చేసుకోగలిగిన ఆత్మీయ స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఏబిసిడీలు ఆలు నేర్చుకునే వారిగా మాత్రమే కాక మరి గొప్ప విద్యను దేవుడిలో అభ్యసించగలిగిన క్యాపబిలిటీస్ కలిగిన స్త్రీ పురుషులుగా మనందరము తయారు అవ్వవలసిన అవసరత ఉన్నదని దేవుడు మన యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు అనేది గమనించండి. కాబట్టి స్వస్థత పరిచర్యలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అయితే కొంతమంది అంటారు, కొంతమంది ఫేక్ వాళ్ళు ఉన్నారు. ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళిద్దరు ఎక్కడో ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ చాలా మంది, నిజంగా నాకు తెలుసున్న వారిలో చాలా మంది దేవుడు ఎన్నుకున్న వారే. దేవుడు వారి ద్వారా చాలా అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తా ఉన్నాడు. వారు ఎవరిని కూడా దూషించి, వాళ్ళు బాగానే ఉంటారు, మీరు ఆ పాపాన్ని మూటగట్టుకునే ప్రయత్నం చేయకండి. ఏమో ఒకసారి ఆలోచించండి, మీరు అంతగా దూషించే దైవజనుడు నిజంగా కనుక నమ్మకమైన దైవజనుడు అయితే అతని జీవితంలో దూరినవన్నీ చూడవు కదా. అతడు నిజంగా నమ్మకస్తుడు అయితే నువ్వు దూషించేవాడు నీకు ఎంత శిక్ష, నీ కుటుంబానికి ఎంత పాతకము అనేది ఆలోచన చేసి ఎవరిని దూషించే ప్రయత్నం చేయకండి. అయితే పిల్లల ఈ స్వస్థత పరిచర్య అనేది ఉందా? బైబిల్లో వచనాలు చెప్పాలంటే ఒక స్వస్థత ఏంటండి, 100 వచనాలు స్వస్థత మరి దేవుడు ఇచ్చినట్టుగా. ఎవరు? దైవజనుడు స్వస్థత చేయడండి. దైవజనుడిని ఒక మీడియంగా వాడుకుని దేవదేవుడే స్వస్థతలు చేస్తాడు, దేవదేవుడే మిరకిల్స్ చేస్తాడు, అద్భుతాలు చేసి అనేకుల జీవితాలలో ఆయన వెలుగులు నింపిన గొప్ప బలమైన దేవుడు. అయితే ఎందుకు స్వస్థత చేశాడు నీకు, ఎందుకు అద్భుతం చేశాడు నీ జీవితంలో అంటే నిన్ను ఆకర్షించడానికి, ఆయన అనేవాడు ఒకడు ఉన్నాడు అని నీకు తెలియటానికి, ఆయన కూడా దేవుడే అని నువ్వు అర్థం చేసుకోవటానికి నీకు ఆ కార్యం చేశాడు. ఒకసారి దేవుడు గుమ్మంలోకి నువ్వు వచ్చేసావు కదా, దేవుడు ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టేశావు కదా, దేవుడి యొక్క మరి ఆ స్వాస్థ్యములోనికి నీకు ప్రవేశం దొరికేసింది కదా. ఇక స్వాస్థ్యములోకి అడుగు పెట్టగానే నిజ దేవుడైన యేసయ్య యొక్క దివ్య రూపము నీకు కనిపించేటటువంటి గొప్ప స్థాయిలోకి రోజు రోజు ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇంకా 30 ఏళ్ళైనా మాకు అది ఏదో జరుగుతుందని అక్కడికి వెళ్ళామండి, 20 ఏళ్ళు అయిపోయినా మాకు ఇంకేదో పెరుగుతుందని అక్కడికి వెళ్ళామండి, ఇటువంటి ఆలోచన ఉండకూడదు. రోజు రోజు కూడా గొప్ప ఆత్మీయ స్థితి కలిగి అందరూ ఉండాలి. అయితే పిల్లలు గమనించండి, అంత్యకాలంలోకి మనం వచ్చేసాం, ఆఖరి రోజుల్లోకి మనం వచ్చాం. ఇంకా దేవుడు అద్దరు నుండి ఏదో లాగేసుకోవాలి, పొందేసుకోవాలి అన్న ఆలోచన విడిచిపెట్టి దేవుడికి నేను ఏమైనా ఇవ్వాలి, దేవుడికి నా జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి, నా కష్టాన్ని ఆయనకి ఇవ్వాలి, నేను ఆయన కోసం పలానా పని చేస్తాను, లేకపోతే నేను ఏమి ఇవ్వలేకపోతే నా భక్తి సాధన ద్వారా దేవుడిని నేను ఆకర్షించే ప్రయత్నం చేయాలన్న ఆలోచనలోకి ప్రతి ఒక్కరు కూడా వస్తే మంచిది. దేవుడు కార్యాలు చేయడానికి మీరు భక్తి సాధన చేస్తూ ఉండండి. ఊహించ సఖ్యము కానీ మీ పరలోక తండ్రికి అన్నీ తెలిసి మీకు ఏం కావాలో అడగాల్సిన అవసరత కూడా లేదు. కాబట్టి గమనించండి, ఇది స్వస్థత పరిచర్యల గురించిన నా అభిప్రాయము. అది ఒక కెటలిస్ట్ గా వాడబడాలని దేవుడు వాటిని ఇచ్చాడు. అవి కూడా ప్రాముఖ్యమైనవే, అవి కూడా ఏమి తక్కువ కాదు. కానీ దానిని దుర్వినియోగపరుస్తున్నారు ఎవరంటే దైవజనులు కాదు, భక్తులే దుర్వినియోగపరిచి వారి ఆలోచన దృక్పథం మారట్లేదు. ఆ మార్పు పొంది మనందరూ కూడా నిత్య జీవంలో యేసయ్యను కలుసుకునే హెచ్చైన స్థితిలోనికి దేవుడు మనందరినీ కూడా నడిపించును గాక. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సూచన కామెంట్స్ రూపంలో ప్రయత్నించండి. మనకి పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించును గాక. ఆమేన్.